హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు ఎయిర్ ఫోర్స్లో నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఏజ్ వచ్చి మనకి 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరియు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కోసము అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా కానీ వారికి అయితే ఉపయోగపడుతుంది. ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. మొదటిగా మనం ఇంపార్టెంట్ డేట్స్ని ఒకసారి చూసిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దారి. మన ఈ లాస్ట్ దాకా స్కిప్ అయితే చేయకుండా అన్ని డీటెయిల్స్ని పూర్తిగా నేనైతే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మనకి డేట్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషను డిసెంబర్ 30 తారీఖు లోగా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు 18/1/2026కి మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 19/1/2026కి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదే రోజు అయితే ఉంటుంది. మనకి 19/1/2026. డిక్లరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ మనకి 23/1/2026కి మెరిట్ లిస్ట్ అయితే మనకు వచ్చేస్తుంది. డిస్పాచ్ ఆఫ్ జాయినింగ్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఆన్లైన్లో అయితే ఇవ్వబడతాయి. మీరు చెక్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలోను. 3/2/2026కి మీకు ఆన్లైన్లో జాయినింగ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వబడతాయి. తర్వాత కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 9/2/2026కి కోర్స్ అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. ఏజ్ విషయానికి వచ్చేటప్పటికి మనకి 9/2/2026 నాటికి జనరల్ క్యాండిడేట్కి 17 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఓబీసీ వారు కూడా అదే, ఎస్సీ ఎస్టీ వారికి అదే. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎయిర్ ఫోర్స్ అయితే ఇవ్వడం లేదు మీకు. ఇక్కడైతే ట్రేడ్ కోర్సెస్ ఉన్నాయి. టర్నర్ అని, మిషనిస్ట్ గ్రైండరు, స్టీల్ మెటల్ వర్కర్ కోసము, తర్వాత వెల్డరు, గ్యాస్ అండ్ ఎలక్ట్రీషియను, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ ఎలక్ట్రీషియన్ నార్మల్, తర్వాత ఎలక్ట్రోపోలేటెడ్, కార్పెంటరు, మెకానిక్, టూల్ మెయింటెనెన్స్, మెకానిక్ మెయింటెనెన్స్, కెమికల్ ప్లాంటు, మెకానికల్ ఇన్స్ట్రుమెంట్, ఎయిర్ క్రాఫ్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, ఫిట్టరు, ల్యాబ్ అసిస్టెంటు, పెయింటరు జనరల్, డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటరు, తర్వాత పవర్ ఎలక్ట్రీషియను, మెకానిక్ అండ్ తర్వాత వెల్డర్ కోసము, క్వాలిఫైడ్ అష్యూరెన్స్ అసిస్టెంట్ కోసము, కెమికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కోసము, తర్వాత సిఎన్జి ప్రోగ్రామర్ ఆపరేటర్ కోసము, తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ మిషన్స్ అండ్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ప్రాసెస్ ప్లాంట్ కోసము. తర్వాత ఇక్కడ అన్నీ కలిపి మనకి 144 వేకెన్సీలు అయితే రావడం అయితే జరిగింది. వీటికి అర్హత ఏ విధంగా ఉంటుందంటే, ఎడ్యుకేషన్ అర్హత ఏ విధంగా అంటే మనకి కొన్ని పోస్టులకి అయితే మీరు 10th క్లాస్ పాస్ అయిన వారు లేదా 10+2 చదివిన వారు అయితే దీనికి మనకి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐలో మీరు ఇక్కడ కింద ఇచ్చిన ట్రేడ్స్లో ఏ ట్రేడ్ నుంచి ఉంటే ఆ ట్రేడ్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. మీకు ఐటీఐలో 40% మార్కులు అగ్రిగేటెడ్ అన్నిట్లు కలిపి 40% మార్కులు ఉన్నవారు దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికన్నా తక్కువ ఉంటే మాత్రం అప్లై చేసుకునే అవకాశం అయితే ఎయిర్ ఫోర్స్ అయితే మీకైతే ఇవ్వట్లేదు. మీకు మెడికల్ అన్నారు కదా, మెడికల్ స్టాండర్డ్ అయితే మనకి 152 సెంటీమీటర్లు హైట్ ఉండాలి మినిమము. మనకి వెయిట్ వచ్చేటికి 48 kgs ఉండాలి. తర్వాత హీరింగ్ నార్మల్గా 6 మీటర్ నుంచి వినపడాలి మీకు. డెంటల్ అన్నీ బాగుండాలి. హెల్త్ కండిషన్స్ అన్నీ బాగుంటేనే వీరు మెడికల్ ఆఫీసర్ మీకు టెస్ట్ చేసి ఒక మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అదే దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. మీకు దీంట్లో జాయిన్ అయిన తర్వాత స్టైఫండ్ అయితే మనకి 10,500 రూపాయలు పర్ మంత్ మీకు ఎయిర్ ఫోర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.
దీన్నైతే అప్లై చేసుకోవడానికి మనకి ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. apprenticeship.gov.loకి వెళ్ళాలి. ఎగ్జామినేషన్ వ్యాలిడ్ ఓన్లీ 1 ఎంట్రీ అంటే ఒకదానికే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 2, 3 అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. దీనికి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 30/12/2025. మీకు ఏమేమి కావాలంటే దానికి 10th క్లాస్ సర్టిఫికేటు అండ్ ఐటీఐ సర్టిఫికేట్లో మీకు 40% మార్క్స్ ఉండొచ్చు. లేకపోతే ఇంటర్మీడియట్లో మీకు 50% మార్క్స్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ ఫోటో కావాలి. 50 కేబీలో ఉండవలసి ఉంటుంది దానికి అప్లై చేసుకోవడానికి. ఈ ఫోటో క్యాప్లు కానీ స్పెట్స్ కానీ పెట్టుకోకూడదు, క్లియర్గా ఉండాలి అనేసి ఇవ్వడం జరిగింది. మరి ఫోటో తీసుకునే ముందర మీకు ఫోటో ఇలా పట్టుకుని ఒక బ్లాక్ పలక మీద మీ పేరు రాయాలి. ఏ రోజు మీరు ఫోటో తీయించుకుంటున్నారో ఆ డేట్ కూడా క్లియర్గా క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేసి ఫోటో అయితే తీసుకోవాలి. అలా పెట్టుకోకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుందనేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. అది ఎలా పట్టుకోవాలంటే 2 చేతులతోటి మీకు చెస్ట్ మీద వచ్చేలా పట్టుకోవాలి. ఆ స్లేట్ మీద ఏం రాయాలంటే మీ పేరు రాయాలి. తర్వాత మీరు ఏ రోజైతే దానికి మీరు ఫోటో తీసుకుంటున్నారో ఆ డేటు మీరు రాయవలసి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా క్లియర్గా ఉండాలి. క్యాండిడేట్ సిగ్నేచర్ ఇమేజ్ ఉండాలి. అది కూడా మీకు క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. చాలామంది సిగ్నేచరు ఇలా పెడతారు, ఏపీపీ ఇలాగా క్యాపిటల్ లెటర్స్లో పెడతారు. అలా పెట్టకూడదు. సిగ్నేచర్ అనేది స్మాల్ లెటర్స్లో పెట్టాలి. తర్వాత ఈ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. మొబైల్ నెంబర్ అయితే ఉండాలి వీరికి. తర్వాత ఆధార్ కార్డు నెంబరు, దానికి ఒక ఓటీపీ వస్తుంది. అది కూడా మీకు దానికి ఓటీపీ వచ్చే ఆధార్ కార్డు మీకు ఉండాలి. ఎగ్జామ్కి వచ్చే క్యాండిడేట్స్ ఇది అప్లై చేసుకుంటారు కదా, అప్లై చేసుకున్న మీకు దీన్ని ప్లస్ అడ్మిట్ కార్డు కూడా కలర్ ప్రింట్అవుట్ తీసుకుని రండి. బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ తీసుకుని అయితే రావద్దని చెప్పారు. దాంతో బలంగా ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అది కూడా తీసుకుని రావాల్సి ఉంటుంది. దీనికి ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఎటువంటి టీఏలు కానీ డిఏలు కానీ ఇవ్వరు. క్యాస్ట్ సర్టిఫికేట్కు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇన్వైట్ ఇండియన్ సిటిజన్ అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఉమెన్స్ క్యాండిడేట్స్. ఆపర్చునిటీ అండర్ గోయింగ్ అప్రెంటిస్ ట్రైనింగ్ టెక్నికల్ ట్రేడ్ కోసం అయితే మనకి చండీగఢ్ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది. దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. www.apprenticeship.gov.inలోకి వెళ్ళి లాస్ట్ డేట్ వచ్చి 30/12/2025 అయితే ఉంటుంది. చాలామంది అనుకుంటారు కదా, దీంట్లో అప్రెంటిస్ చేసుకుంటే ఎయిర్ ఫోర్స్లో మ్యాక్సిమం మీకు ఏదైనా నోటిఫికేషన్ వస్తే టెక్నికల్ నోటిఫికేషన్ వస్తే మీకు దీంట్లో మీకు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. 1 year దాకా ఇది కోర్స్ అయితే రన్ అవుతుంది కాబట్టి వెయిటేజ్ ఇచ్చి మీకు మిమ్మల్ని వెయిటేజ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతారు కాబట్టి అప్పుడు కంపల్సరీ ఉపయోగపడుతుంది మీకు. అందువల్ల మీకు అప్రెంటిస్ చేసుకుంటే ఉపయోగం అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి మంచి దాంట్లో చేస్తే మంచి జాబ్లో సెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఓన్లీ మెరిట్ లిస్ట్లోనే తీయడం జరుగుతుంది కానీ ఎవరికి కానీ మీరు డబ్బులు ఇవ్వడం కానీ ఎవరికైనా మేము వేయిస్తాం అనేసి చెప్పినా కానీ అలాంటి వాటికైతే మీరు మోసపోకండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ని నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకుని పూర్తిగా డీటెయిల్స్ చదివి అప్లై అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి. మీ నోటిఫికేషన్ కోసం ఏమైనా కామెంట్ చేస్తే కామెంట్ చేయండి. మీ డౌట్స్ ఉంటే నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మన ఛానల్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.